ఉపనయనం. వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనం అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. విద్యార్థి దశ ఉపనయనం అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ఉప అంటే సమీపం, నయనం అంటే నేత్రజ్ఞానం అని అర్థం. ఉపనయనం అనేది బ్రాహ్మణులకు 8 ఇయర్స్కు ప్రారంభమవుతుంది. క్షత్రియులకు 10 ఇయర్స్కు, వైశ్యులకు 12 ఇయర్స్కు, శూద్రులకు విద్యలో ప్రవేశం లేదు. వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్షాన్ని సాధించడం, మోక్షాన్ని పొందడం. ఉపనయనం తర్వాత గాయత్రి మంత్రం జపిస్తారు. పబ్బజ్జ అంటే ఏంటి? పబ్బజ్జ అనేది బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి దశ ప్రారంభం. బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి దశ ప్రారంభం. ఇక్కడ 8 ఇయర్స్కి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. పబ్బజ్జ అంటే ముందుకు వెళ్ళడం అని అర్థం. 8 ఇయర్స్కి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలో పబ్బజ్జ ఉత్సవం తర్వాత బుద్ధం చరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి, సంఘం చరణం గచ్చామి అని ఉపదేశిస్తారు. ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేయాలంటే 10 ఇయర్స్ సన్యాసి జీవితం గడపాలి. 10 ఇయర్స్ సన్యాసి జీవితం గడపాలి. అలాగే పవిత్ర గ్రంథాల్లో ప్రావీణ్యం పొంది ఉండాలి. పవిత్ర గ్రంథాలలో ఆచార్యుడు కావాలంటే 7 ఇయర్స్ బోధనా అనుభవం అనేది తప్పకుండా ఉండాలి. బోధనా అనుభవం 7 ఇయర్స్ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ బోధించే బోధనా భాష ఏంటంటే పాలీ భాషను బోధిస్తారు. సమనేరులు అంటే ఏంటి అంటే బౌద్ధ విద్యా విధానంలో శిష్యరేఖం స్వీకరించిన వారిని సమనేరులు అంటారు. శిష్యుల్ని ఏమంటారు? సమనేరులు అంటారు. అలాగే ఉపసంపద అంటే సంఘంలో పౌరుడిగా అర్హత పొందడం. 20 ఇయర్స్ వచ్చిన తర్వాత ఉపసంపద అనే ఉత్సవంతో సంఘంలో పౌరుడిగా అర్హత వస్తుంది అన్నమాట. నలంద విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, తక్షశిల, విక్రమశిల, వల్లభి. తక్షశిల అనేది వైద్య విద్యలో బాగా పేరుగాంచిన విశ్వవిద్యాలయం అన్నమాట. తక్షశిల వైద్య విద్యలో పేరుగాంచింది. జైన విద్యా విధానం. ఇక్కడ ఉపాధ్యాయుడు కావాలంటే 10 ఇయర్స్ సన్యాసి జీవితం గడపాలి. అలాగే పవిత్ర గ్రంథాల్లో ప్రావీణ్యం పొంది ఉండాలన్నమాట. అలాగే విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే లోక కళ్యాణం పరలోక ప్రాప్తి. ఇక్కడ విద్యా విధానం అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే 3 రత్నాలు. జైన విద్యకు ప్రమాణాలు 3 రత్నాలు. మధ్యయుగంలో విద్యా విధానం ఎలా ఉంది అని చూస్తే విద్యా విధానం ఎలా ఉంది అంటే ఇక్కడ కొన్ని పాఠశాలలు ఉన్నాయి. ఒకటి మక్తబ్, మదర్సా ఐలా, మక్తబ్ అనేది 4 ఇయర్స్ 4 మంత్స్ 4 డేస్ అయిన తర్వాత బిస్మిల్లా అనే ఉత్సవం చేసిన తర్వాత మక్తబ్లో చేర్పించడం జరుగుతుంది. మక్తబ్ అంటే రాయడం నేర్పే ప్రదేశం. ఈ మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. మదర్సా అనేది హై స్కూల్ లెవెల్ అన్నమాట. మదర్సా మానిటోరియల్ సిస్టమ్ అనేది అమల్లో ఉంటుంది ఇక్కడ. అంటే టాలెంటెడ్ స్టూడెంట్స్తోనే ఇక్కడ బోధన చేయించడం జరుగుతుంది. వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మదర్సా ఐలా అనేది కాలేజ్ సంబంధించింది. కాలేజ్ విద్య యొక్క
అంతిమ లక్ష్యం ఏంటంటే, మధ్యయుగంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే మత ప్రచారం. మత ప్రచారం. జార్పా పానీ. జార్పా పానీ అనేది ముస్లింల కాలంలో బాలికల విద్యా సంస్థలకు గల పేరునే జార్పా పానీ. ముస్లింల కాలంలో బాలికల విద్యా సంస్థలకు గల పేరు జార్పా పానీ. భారత్లో ఫస్ట్ మక్తబ్ ఎక్కడ స్థాపించారంటే అజ్మీర్లో 1192లో మహమ్మద్ ఘోరీ స్టార్ట్ చేయడం జరిగింది. భారత్లో ఫస్ట్ మక్తబ్ ఇది. మక్తబ్ అంటే రాయడం నేర్పే ప్రదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.